పాఠశాలల్లో విజృంభిస్తున్న గంజాయి మహమ్మారిని అరికట్టడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. కుక్కట్పల్లి డివిజన్లోని వడ్డేపల్లి రాజేశ్వరరావు వేదికలో నిర్వహించిన మైత్రి టీం కుక్కట్పల్లి మండల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర వర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, రవికుమార్ యాదవ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను పాఠశాల దశలోనే ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారని రవికుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నమస్కారం. మిట్టాడెం కుకట్పల్లి మండలికి రవీందర్ గారికి, అశోక్ గారికి ఓకే సార్. రాజు గారికి కాబట్టి మన చీఫ్ గెస్ట్ రవికుమార్ యాదవ్ గారు వారిని పంపిద్దాం వేరే కార్యక్రమం. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మనందరికీ వచ్చినందుకు రవికుమార్ యాదవ్ గారికి మా అందరి కన్సల్ట్ కావచ్చు. ఏదైతే బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుల ప్రవర్తి గారికి ఫోన్ చేసి Thank you so much, sir. Shravati, Mrs. Cornell. I request. ఛార్జింగ్ అయిపోతే ఇది వాడు 2 కెమెరాలు సార్ తీసుకున్నాడు. ఈరోజు కుకట్పల్లి మండల్ మిత్రా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఇక్కడ అయ్యప్పస్వామి టెంపుల్లో విఎన్ఆర్ బ్యాంకెట్ హాల్లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన షేర్లింగపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారిని ముఖ్య అతిథిగా, మాకు అతిథులుగా మా వడ్డపల్లి రాజేశ్వరరావు గారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అలాగే ట్రస్మా ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి ట్రస్మా ప్రెసిడెంట్ నాగరాజు గారికి, అలాగే బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నమనేని శ్రవంత్ గారికి, ఈరోజు ఈ ప్రోగ్రామ్ను ఇంత సక్సెస్గా ఈ ప్రోగ్రామ్ను ముఖ్యంగా అరేంజ్ చేసింది మా మిత్రా టీం మెంబర్స్ జి అశోక్ గారు, నరేందర్ గారు, మల్లేష్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, నాగరాజు గారు, వెంకటస్వామి గారు, సివి రమణ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వీరికి ఉపాధ్యాయ తరఫున, ఎందుకంటే ఉపాధ్యాయ దినోత్సవం వీరందరి సహకారంతోనే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరిపినాం. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి కుకట్పల్లి మండలం నుంచి వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కుకట్పల్లి మండల్ టీచర్ ఫ్రెషన్ ప్రోగ్రామ్కి మనం చాలా థ్యాంక్ యూ. ఈరోజు ప్రతి ఒక్క గురువు అందరికీ ముఖ్యం. చిన్నప్పటి నుంచి ఎలా అయితే తల్లిదండ్రులు ఇంట్లో నేర్పిన గురువుతోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేచి ఇంట్లో ఉన్నది చిన్నప్పుడు తక్కువ టైంలో కాబట్టి స్కూల్లో ఎక్కువ ఉంటాము. నేను ప్రతి ఒక్క ఉపాధ్యాయుకి చెప్తున్న ఒక విషయం ఏంటంటే, ఈ మధ్య అన్ని స్కూల్స్లో కాదు, కొన్ని స్కూల్స్ దగ్గర కూడా బాగా గంజాయి ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. అవన్నీ అరికట్టాలని చెప్పి కూడా నేను కొద్దిగా చూసి, ఎందుకంటే తల్లిదండ్రులు మేము పొద్దున్నే స్కూల్ పంపిస్తాం. ఆ స్కూల్కి వచ్చాక పిల్లలు అక్కడ చుట్టుపక్కల వాళ్ళున్న అట్మాస్ఫియర్ కానీ వాళ్ళందరూ వచ్చి అక్కడ బిజినెస్ చేయడంలో చాలామంది చూస్తున్నాను. ఒక్క ఉపాధ్యాయులు అందరికీ చెప్తాను. అది కాకుండా వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి.
రేపు పొద్దున ఈ ఉపాధ్యాయులకు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మా నుంచి కూడా మా ఎంపీ గారు కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ ఏ సమస్య మీ అందరికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు నన్ను ఇక్కడ పిలిచినందుకు కూడా రవీందర్ గారికి ప్రతి ఒక్క ఉన్న స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా నాకు థ్యాంక్ యూ. ఇంకా కొన్ని స్కూల్స్లలో కూడా కొద్దిగా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, డబ్బులు కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కూడా మనకు కొద్దిగా ఎంతో అంత డిస్కషన్ చాలా స్కూల్తో మేము చేస్తూ కానీ ఇంకో కొన్ని ఇంపార్టెంట్ కొంతమందికి మనం ఫ్రీగా ఇస్తే కూడా బాగుంటుందన్న కోరిక అన్న. ఆ విషయంలో కూడా మీరు అందరూ కొద్దిగా దృష్టి పెట్టి మాకేదన్నా ఉన్న సహకారం మేము ఖచ్చితంగా ఒక్కొక్క స్కూల్కి ఇంత మేము పెట్టమన్నా కానీ చదువుకున్న వాళ్ళకు ఉంటే ఈ అన్న ఇది చదివివని కూడా మేము ముందుకు వస్తామని చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని మిత్రా టీం వారు నిర్వహిస్తున్నటువంటి గురు పూజోత్సవానికి ముందుగా స్వాగతిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు రాజేశ్వరరావు గారికి, మరి అలాగే రవీంద్రరావు గారికి, మిత్ర టీం అందరికి కూడా, మరి వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి కరెస్పాండెంట్స్ మిత్రులందరికీ, ఈనాడు గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకుంటున్నటువంటి టీచర్స్ అందరికి కూడా ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గురువు అంటే సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానం ఉంది. ఆ ఉన్నత స్థానాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గురువు మీద ఉందని, గురువు 4 గోడల మధ్య ఈ నేటి సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి అవసరం ఉంది. కాబట్టి సమాజం పెడదారిన పట్టకుండా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత గురువు యొక్క భుజస్కంధాల మీద ఉంది. ఒక మంచి విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తయారు చేయాల్సిందిగా గురువులను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 40 years అందరికీ ఇక్కడ ఉన్నారు, ఎంతోమంది పిల్లల్ని ఇక్కడ తీర్చిదిద్దారు. ఒక్కరు కూడా గురువు అనేది చాలా పేరెంట్స్ తర్వాత మీరే. మేము కూడా చదువుకున్నాం కానీ మేము అప్పుడు వెళ్ళలేము కాబట్టి మాకు ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. మేము ఏదో అప్పుడు నడిపించేసుకున్నాం, స్కూల్ వెళ్ళిపోయాము, ఇప్పుడు అప్పుడు చదువుకొని ఏదో డిగ్రీ చేశాం కానీ ఆ చదువు విలువ ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు తెలుస్తుంది. చదువుకునే విలువ పొలిటికల్ విలువ అనేది, పొలిటికల్ వాల్యూ ఉంటుంది, చదువుకునేంత విలువ పొలిటికల్ ఉండదు. మా దృష్టిలో మేము కనబడదు. చదువు అనేది చాలా ముఖ్యం. కానీ నేను ఒక్కటి చెప్పగలుగుతాను, ఇప్పుడు మేము పిల్లల్ని పంపిస్తాం, మా పిల్లలకి కానీ స్కూల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రిక్వెస్ట్ ఏంటంటే ఈ మధ్య గంజాయి బాగా జరుగుతుంది, కొద్దిగా అరికట్టుకుంటే స్కూల్లో కూడా చెప్పేస్తే బాగుంటుంది. పిల్లలు చేయాలి. చాలా మంది చూస్తే స్కూల్ ముందు బయట అవుట్స్కట్స్లో అమ్ముతున్నారు, వాళ్ళు బిజినెస్ కోసం అమ్ముతున్నారు. కానీ మనం కొద్దిగా మీ అందరూ రిక్వెస్ట్ చేయాలంటే అక్కడ వాచ్మెన్ పెట్టడం కానీ కొద్దిగా చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. ఈరోజు పొద్దున్న మీటింగ్లో కూడా చెప్తుంది, ప్రతి కాలనీలో కానీ ఎక్కడ జరుగుతుంది 2 విషయాలు జరుగుతుంది. కాలనీ స్కూల్స్ అవుట్స్కట్స్ మనం కొద్దిగా చెకింగ్ కూడా చేయండి. పిల్లల బ్యాగ్స్ తల్లిదండ్రులు చేస్తున్నారు. స్కూల్కి వచ్చాక వాళ్ళు అక్కడ ఎవరో ఒకటి వచ్చి ఇచ్చేసిపోతుంది. ఒక్కటి కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఒక పిల్లల్ని మతపదాలు బాగా అలవాటు అయిపోయి ఒక్కటి చేయండి. అది మీ బాధ్యత కూడా మా బాధ్యత కూడా. తల్లిదండ్రులు చేయగలుగుతుంటే ఆ స్కూల్లో ఖచ్చితంగా జరుగుతుంది. మీరు దృష్టి పెట్టండి. నేనున్న కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇవ్వండి ఒకటి ఖచ్చితంగా. అది చదువుకి ఖచ్చితంగా పిల్లలకి చాలా మంది ఉన్నారు, ఇంపార్టెన్స్ చదువు అనేది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది పేద విద్యార్థులు చాలా మంది ఉంది. కన్సెస్ ఇస్తారు, మేము ఫోన్ చేసినప్పుడు కూడా చాలా మంది ఉంటుంది. కొంతమందికి వెతికి ఇంకా చదువుకునే వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇచ్చి కొంచెం ఫ్రీ సర్వీస్ చేయండి. అదే బిజినెస్ ఓరియంటెడ్ కాకుండా కొంచెం మాన్యుతుడు ఏమైనా సహకారం ఉంటే ప్రిపేర్ పేరులో ఏమైనా పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు, వీళ్ళు లేదంటే కూడా మాకు చెప్తే నేను కూడా ఫీజు కట్టే ఏర్పాటు మాన్యుతుడు నేను చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తే నిజంగా చదువుతున్నాడు వీడు, మీరు కట్టలేకపోతున్న తల్లిదండ్రులు అవకాశం మాకు కూడా ఇస్తారని చెప్పి ఈ టీచర్ డే తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సమాజంలో గురువు అనేది చాలా తల్లిదండ్రుల తర్వాత మరి మీరే చాలా ఇంపార్టెంట్ సమాజంలో. ఎట్లయితే ఆ స్టూడెంట్ని తీర్చిదిద్దడం జరుగుతుందో అది మీ వల్లనే సాధ్యం అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి క్రమశిక్షణ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్, పంచువాలిటీ ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచే ఒక టీచర్ దగ్గర నుంచి నేర్చుకుంటాం. నేను కూడా చిన్నప్పటి నుంచి మా నాన్న పాలిటిక్స్లో ఉండే, నేను బిజీగా ఉంటుండే కాబట్టి నేను హాస్టల్లోనే ఉండే స్కూల్లో చిన్నప్పటి నుంచి. నేను ఎందుకంటే అప్పుడు ఈ ప్రాంతం కొండాపూర్ ఈ ప్రాంతంలో స్కూల్స్ ఏమి లేకుండే కాబట్టి మేము హాస్టల్లోనే చదువుకున్నాం. అంటే టీచర్ అనేది చాలా
గురువు అనేది అమ్మ నాన్న తర్వాత గురువే అని చెప్పి నాకు చిన్నప్పుడు ఉన్నటువంటి టీచర్లు కూడా నాకు ఇంకా గుర్తు ఉన్నారు. కానీ టీచర్లు కానీ మేము పొద్దున్నే 4 o'clock లేచి 4:30కి లేచి చదువుకోవడం. సో సమాజంలో మార్పు రావాలన్నా, సమాజంలో ఎలాంటి మలుపులు అంటే ఇప్పుడు మెట్టు మీద మెట్టు ఎక్కాలన్నా మీరు చాలా ఇంపార్టెంట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి భారతదేశంలో 140 కోట్ల జనాభాలో మరి ఈరోజు